రోడ్డు మీద ఒక బైకు చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేసి దొరికితే చాలు ప్రభుత్వం చేతిలోకి ఒక 500 రూపాయలు వచ్చినట్టే. హెల్మెట్ లేకుంటే చలానా, సిగ్నల్ జంప్ చేస్తే చలానా, ఒకవేళ ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న కెమెరా ఆ నెంబర్ని తప్పుగా రికార్డ్ చేసినా కూడా చలానే. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఈ చలానాలు ఎందుకు? రోడ్డు భద్రత కోసమా లేదంటే గవర్నమెంట్ ఆదాయం కోసమా? ఈ ప్రశ్ననే ఈరోజు హైకోర్టు చాలా గట్టిగా అడిగింది గవర్నమెంట్ని. అసలు ఈ చలాన్ల ఉద్దేశం ఏంది, జరుగుతున్నది ఏంది, హైకోర్టు ఏం మాట్లాడింది ఈరోజు, ఇవన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైకోర్టు ట్రాఫిక్ చలాన్ల విషయంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్, చలాన్లు అనేది అసలు బలవంతంగా వసూలు చేయకూడదు. అసలు చలాన్లు కట్టమని వాహనదారుని నిర్బంధించొద్దు. ఇష్టమైతే కట్టెళ్తాడు, లేదంటే అప్పీల్కి వెళ్తాడు. బైక్ కీస్ లాక్కోవడం, బైక్ సీజ్ చేయడం, బైక్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం, ఇది ఏ వెహికల్ అయినా, నాట్ ఓన్లీ బైక్, ఇది చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ వాహనదారుల హక్కుల ఉల్లంఘన కిందకి వస్తాయి. చలానా వేయడం అనేది ఒక శిక్ష. ట్రాఫిక్ పోలీస్ చలానా వేసినప్పుడు అది దాన్ని యాక్సెప్ట్ చేసి కడితే కట్టాలి, లేదంటే దాని మీద అప్పీల్కి వెళ్ళే అవకాశం వాహనదారుడికి ఇవ్వాలి. ఇక్కడ అది ఏది జరగట్లేదు, డైరెక్ట్గా చలాన్ల వసూలు జరుగుతుంది. దీన్నే ఈరోజు హైకోర్టు చాలా క్లియర్గా ప్రశ్నించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా, ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు లేకుండా, వీటన్నిటికంటే మించి ఆ వాహనదారు అప్పీల్కి వెళ్లకుండా చలాన్లు వేయడం అస్సలు రాజ్యాంగానికి అట్లాగే చట్టానికి కూడా విరుద్ధం. ఇదే విషయాన్ని కోర్టు మళ్ళోసారి చెప్పింది. వాస్తవానికి ట్రాఫిక్ చలాన్ల విషయంలో చాలా రోజుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏ వెహికల్ అయినా సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు, అయినా కూడా సీజ్ చేస్తున్నారు. దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. కేవలం ఆ వాహనదారుని ఆపి అతను చేసిన తప్పును వివరించి ఆ చలాన్ వేసేసి పంపేయాలి. ఆ తర్వాత కోర్టుకు వచ్చి ఆ చలాన్ కట్టేసుకోవాలి. ఇది జరగాల్సిన పద్ధతి. కానీ ఏం చేస్తున్నారంటే పోలీసులు ఆ వెహికల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఆ చలాన్ వేసి పంపించేస్తే వెహికల్తో పాటు డ్రైవర్ని కూడా వదిలేసేస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రారు, ఆ చలాన్ కట్టరు, కోర్టుకు రారు. ఇది పోలీసుల భయం. ఆ వ్యక్తిని పట్టుకోవాలంటే మళ్ళీ అదో పెద్ద టాస్క్ పోలీసులకి. ఈ తలనొప్పులన్నీ ఎందుకు? వెహికల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే తెల్లారి వాడే వచ్చి జరిమానా కడతాడు, కౌన్సిలింగ్కి వెళ్తాడు, ఆ తర్వాత వచ్చి బైక్ తీసుకెళ్తాడు. బైక్ కనుక అతని చేతికి వదిలేస్తే ఈ కౌన్సిలింగ్కి రాడు, కోర్టుకి రాడు, ఇక మళ్ళీ కనిపించే అవకాశం కూడా లేదు. మళ్ళీ ఎప్పుడో ట్రాఫిక్ వైలేషన్ చేస్తూ పట్టుబడితే అప్పుడు. సో ఈ తలనొప్పి అంత ఎందుకు అని చెప్పి వెహికల్ స్వాధీనం చేసుకుంటారు. కోర్టుకు పోయి జరిమానా కట్టి వచ్చిన తర్వాత వెహికల్ ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి ఇది పక్కా నిబంధనల ఉల్లంఘన, అంతేకాదు చట్ట వ్యతిరేకం కూడా. కానీ తప్పట్లేదు. వాళ్ళ టాస్క్ ఈజీగా చేసుకోవడం కోసం పోలీసులు వెహికల్స్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల కొంత ఎవరైనా పూచీకత్తు ఇస్తే డ్రైవింగ్ లైసెన్సు, కొన్ని ఏదైనా ఆధారాలు పెట్టుకొని వాళ్ళకి వెహికల్ ఇస్తున్నారు, ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయితే. కానీ చాలా కేసుల్లో ఈ వెహికల్స్ అనేవి పోలీస్ స్టేషన్లోనే కోర్టుకు వెళ్ళి జరిమానా కట్టొచ్చిన దాకా పోలీస్ స్టేషన్లలోనే ఉంటున్నాయి. అయితే అన్ని కేసులలో మళ్ళీ ఇట్లా జరగట్లేదు. ఏమన్నా డ్రంక్ అండ్ డ్రైవ్, ఇట్లా ఏదైనా గంజాయి కేసులలో పట్టుబడిన వెహికల్స్ని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మామూలుగా సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకపోవడం, మిగతా ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైనా ఉంటే ప్రధానికి ఇట్లా ఏం పడట్లే. ప్రధానికి జస్ట్ కెమెరా క్లిక్ చేస్తుంది, ఆ చలాన్ పడుతుంది. ఈ చలాను డైరెక్ట్ ఫోన్కి వెళ్ళిపోద్ది, వీళ్ళు ఉన్నప్పుడు చూసుకొని కడతారు. కొద్దిమంది అయితే సంవత్సరాల తరబడి 10,100 చలాన్లున్నా కట్టకుండా అట్నే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వీటన్నిటిని వసూలు చేసుకోవడానికి గవర్నమెంట్ అప్పుడప్పుడు వీటిలలో కన్సెషన్ ఇస్తుంది కూడా. 10% కన్సెషన్, 20% కన్సెషన్, 80% కన్సెషన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సరే, ఏది ఎట్లా జరుగుతున్నా ఈ చలాన్ల వసూలు అనేది చట్ట ప్రకారం జరగాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక నేరం, అంటే ట్రాఫిక్ వైలేషన్ అనేది ఒక నేరం లేదా తప్పు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు మీద కేసు పెట్టే వరకే పోలీసుల అధికారం. ఆ తర్వాత దాన్ని కోర్టులో రుజువు చేయాలి, లేదంటే అవతలి వ్యక్తి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉండాలి ఖచ్చితంగా. ఇది ఏది లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ట్రాఫిక్ రూల్ వైలేషన్స్ని చాలా గట్టిగా అమలు చేస్తున్నాయి. దానికోసం ఈ చలాన్ల వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ చలాన్ల వ్యవస్థే పెద్ద చట్ట వ్యతిరేకం. దీనికోసం ఆటోమేటిక్ కెమెరాలు వాడుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏ మూలలో నక్కి ఎవడు దొరుకుతాడా ట్రాఫిక్ వైలేషన్ చేస్తూ అని చెప్పి చూసి టక్కున క్లిక్ చేస్తుంటారు. స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల వ్యవస్థల్ని వాడుతున్నారు. వాస్తవానికి ట్రాఫిక్ పోలీసుల పని ఏంది? ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం, రోడ్డు భద్రత. ఇది కాకుండా ఎంతసేపు కెమెరాలు పట్టుకొని క్లిక్ క్లిక్ క్లిక్, ఎవడు దొరుకుతాడా, ఎవడికి చలానా వేద్దామా, ఇదే పని అయిపోయింది వాళ్ళకి. వాస్తవానికి ఈ చలానాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ వైలేషన్స్ తగ్గించడం, రోడ్డు భద్రత పెంచడం, ప్రయాణికుల భద్రత. కానీ జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ తీసుకురావడం ఈ చలానాల పేరుతో. ఇదే ఇప్పుడు సమస్య కింద మారింది. ట్రాఫిక్ వైలేషన్స్ తగ్గితే బాగుండు అనుకోకుండా ట్రాఫిక్ వైలేషన్స్ ఎంత పెరిగితే అంత బాగుంటుంది, అంత ఆదాయం వస్తుంది అన్న కోణంలో ఇటు పరిస్థితి మారింది.
మారిపోయింది. ప్రజలకు అవగాహన కల్పించడం కంటే ఎక్కువగా వసూళ్ల మీదనే దృష్టి పడ్డది. ఎవ్రీ మంత్ ఇంత టార్గెట్ కంప్లీట్ చేయాలి చలాన్ల విషయంలో అని చెప్పి కొన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఒక ఎయిమ్ కూడా పెట్టుకుంటున్నాయంట. కొద్దిమందికి అయితే ఇది ఒక ప్రైవేట్ సంపాదన కింద కూడా మారిపోతుంది. చాలా మంది పోలీసులు ఈ చెకింగ్ల పేరుతో అవినీతికి కూడా పాల్పడుతున్నారు. ఒకవేళ చలాన్లు కనుక పడితే అది తప్పుడుదైతే దాని మీద అప్పీల్కి వెళ్ళడానికి అవకాశమే లేదు. వెళ్తే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఇది తప్పుడు చలానా అని చెప్పి కోర్టులో నిరూపించుకోవాలి. ఈ తలనొప్పి కంటే ఒక 500 చలానా కడితే అయిపోద్ది కదా అన్న మైండ్ సెట్ జనాల్లో పెరిగిపోయింది. ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పింది. శిక్ష అనేది భయంతో కాకుండా ఒక అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ వైలేషన్ చేయకూడదు, చేస్తే మనకి ఇబ్బంది అంటే చలానా కట్టాల్సి వస్తుంది అనే భయం కాకుండా ట్రాఫిక్ వైలేషన్ వల్ల నా ప్రాణానికే ప్రమాదం అని ఎప్పుడైతే ఒక వాహనదారుడు రియలైజ్ అవుతాడో అప్పుడే వీటన్నిటికీ లక్ష్యం నెరవేరుతుంది తప్ప ఈ చలానాలు వీటన్నిటి వల్ల ఎట్లాంటి రోడ్డు భద్రత అనేది ప్రయాణికుడి భద్రత అనేది అస్సలు సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా గవర్నమెంట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లు కొన్ని మార్పులు చేయాలి ఈ చలానాల వ్యవస్థలో. ఈ చలానాలు పడ్డప్పుడు దీనికి ఒక అప్పీల్ విధానం అనేది ఉండాలి. ఒకసారి ఏమవుతుందంటే ట్రాఫిక్ కెమెరాలు ఆ నెంబర్ని తప్పుగా రికార్డ్ చేస్తాయి. ఒక్కోసారి ట్రాఫిక్ వైలేషన్ జరగకుండా జరిగినట్టు చలానా వస్తుంది. మరి వీటన్నిటిని వాహనదారుని నిరూపించుకోవాలంటే 2 వారాలకోసారో నెలకోసారో ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రీవెన్స్ పెట్టాలి. ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నప్పుడు ఈ ట్రాఫిక్ వైలేషన్ నిజమేనా, ఏమన్నా తప్పుగా రికార్డ్ అయిందా, దాన్ని నిరూపించుకోవడానికి ఎవరైతే చలానాలు పడ్డ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలి. అంతేకాదు ప్రజలకు కూడా ఒక స్పష్టమైన క్యాంపెయిన్లు ఏర్పాటు చేయాలి అవేర్నెస్ కోసం. జరిమానాల కంటే ముందు హెచ్చరికలు, ఫస్ట్ వార్నింగ్స్ ఇవ్వాలి. సో ఈరోజు నువ్వు ట్రాఫిక్ వైలేషన్ చేసినావు, ఇంకోసారి కనుక చేస్తే లైసెన్స్ రద్దు అయింది, లేదంటే లైసెన్స్ వారం రోజుల పాటు సీజ్ చేస్తాం, లేదంటే సంవత్సరం పాటు సీజ్ చేస్తాం, ఈ శిక్షకి ఇంత, ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి డబ్బుల కంటే. అంతేకాదు ఈ టెక్నాలజీ ఉంది కదా, ఈ స్పీడ్ గన్స్, కెమెరాలు, ఇవన్నిటిని కూడా కొంచెం పారదర్శకంగా వాడాలి. అంటే ఎంతసేపు ఎవడు వైలేషన్ చేస్తాడా ఎవడు దొరుకుతాడా అన్నట్టు కాకుండా జనాన్ని అవేర్నెస్ వైపు నడిపించేలా ఈ టెక్నాలజీని వాడాలి. అప్పుడే చట్టం మీద ప్రజల్లో కాస్త నమ్మకం పెరుగుతుంది, ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే నియమాలనే అమలు కావాలి, కానీ అవి న్యాయంగా అమలు కావాలి. చలానాలు విధించవచ్చు, కానీ ఆ చలానాలు పడ్డ వ్యక్తి అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంది? చలానాలు నిజంగా రోడ్డు భద్రత కోసమేనా, లేదంటే వసూళ్ల కోసమా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.